కారుణ్య నియామకాలలో జరుగుతున్న అక్రమాలపై గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం రాకపోవడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకంతో తిరుపతికి చెందిన బూడి చంద్రలేఖ పిఠాపురం వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బూడి చంద్రలేఖ మాట్లాడుతూ కారుణ్య నియామకాలలో ఒక వ్యక్తి తన వైద్యురాలైన కుమార్తె సహకారంతో లక్షల రూపాయలు లంచాలు వసూలు చేసి అనర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. అదే వ్యక్తి నకిలీ ధ్రువపత్రాలతో అనర్హులకు దివ్యాంగుల పెన్షన్లు మంజూరు చేయించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు నకిలీ వైద్య బిల్లులు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై ఆధారాలతో గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఎక్కడా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అవినీతి నిరోధక శాఖ అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న సమయంలో కొందరు కారుణ్య నియామకాల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది నా వ్యక్తిగత సమస్య కాదని, రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్య అని పవన్ కళ్యాణ్ స్పందించి సమగ్ర విచారణ జరిపించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. మీపై నమ్మకంతోనే వందల కిలోమీటర్లు ప్రయాణించి తిరుపతి నుంచి పిఠాపురం వచ్చానని తెలిపారు. తాను చేసిన ఆరోపణలు అసత్యమని విచారణలో తేలితే మీరు విధించే ఏ శిక్షనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. అనంతరం స్పందించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తిరుపతి నుంచి వచ్చి మహిళ సమర్పించిన ఆధారాలతో కూడిన ఫిర్యాదును ఏసీబీ విజిలెన్స్ అధికారులకు ఫార్వర్డ్ చేస్తామని, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నా పేరు చంద్రలేఖ అండి. నేను తిరుపతి జిల్లా నుంచి వచ్చాను. ఇవాళ నేను పిఠాపురంకి రావడం జరిగింది. మా తిరుపతి చిత్తూరు జిల్లాలో కారుణ్య నియామకాల కిందకి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి కృష్ణమూర్తి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా కారుణ్య నియామకాలు అక్రమాలు చేస్తున్నాడు. అతను గవర్నమెంట్ ఎంప్లాయీస్ని టార్గెట్గా చేసుకొని కారుణ్య నియామకాల కిందకి ఒక్కో ఉద్యోగం 25 నుంచి 30 లక్షలకి అమ్ముకోవడం జరుగుతుంది. ఇది కొత్త కన్నాలుగా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ కృష్ణమూర్తి ఉన్నాడో ఇతను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎస్వి మెడికల్ కాలేజ్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాడు. ఇతను కూడా ఫేక్ మెడికల్ సర్టిఫికేట్స్ పెట్టి తన రిటైర్మెంట్ తీసుకొని తన కుమారుడికి శశిభూషణ్ రావుకి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అయితే ఇతను రిటైర్మెంట్ తీసుకొని హెల్త్ బాగలేకుండా రిటైర్మెంట్ తీసుకున్న వ్యక్తి ఇతను ఇంట్లో ట్రీట్మెంట్, హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ కండువు కప్పుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సార్తో కానివ్వండి, కరుణాకర్ రెడ్డి సార్ వాళ్ళ దీంట్లో కానివ్వండి హ్యాపీగా పార్టీ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు. అండ్ అలాగే ఇతను రిటైర్మెంట్ అయినందుకు ఇతనికి ప్రభుత్వం రిటైర్మెంట్ కింద పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కొడుక్కి ఉద్యోగం ఫేక్గా రావడం వల్ల జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా 2 రకాలుగా వాళ్ళు శాలరీ ప్రభుత్వ నిధుల్ని కొల్లగొడుతున్నారు. అలాగే కృష్ణమూర్తి వాళ్ళ కూతురు డాక్టర్ చందన ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది రెజ్లింగ్ కిందకి. సో ఇది చాలామంది ఆరోపిస్తున్నారు. నాకు డౌట్గా ఉంది. చందనని ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకొని కృష్ణమూర్తి మెడికల్ ఇన్వాల్యుయేషన్ కింద గవర్నమెంట్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ ఏదైతే సామాన్యులకి ఇస్తున్నటువంటి 15,000 రూపాయలు డిజేబుల్డ్ పర్సన్కి ఎవరైతే ఇస్తున్నారు పెన్షన్గా, దాన్ని కూడా ఇతను ఫేక్ చేయడం జరుగుతుంది. ఇలా చాలా ఫేక్ చేయడం అంటే ఇతను ఫేక్ మెడికల్ సర్టిఫికేట్స్ అనేటివి క్రియేట్ చేస్తారనమాట. వాళ్ళ కూతురు యొక్క సహాయంతో క్రియేట్ చేసుకొని దాంట్లో స్టాంపులు కానీ అన్నీ కానివ్వండి కృష్ణమూర్తి వాళ్ళ కూతురే మొత్తం చేస్తూ ఉంది. వీళ్ళు ఒక్కొక్క దానికి ఇన్ని లక్షలను వసూలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ నిధులను అన్నింటినీ పక్కదోవ పట్టిస్తున్నారు. సో ఇది నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలని సకల విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కృష్ణమూర్తి ఇది నా వ్యక్తిగత సమస్యగానో లేకపోతే నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము రకరకాలుగా నన్ను బెండ్ చేయడం జరుగుతుంది. నాకు అక్కడెక్కడా నాకు న్యాయం జరగకపోయేసరికి నేను ఇవాళ పిఠాపురం వచ్చాను. పవన్ కళ్యాణ్ సారే దీనికి న్యాయం చేస్తారని ఆశించి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇవాళ నేను గ్రీవెన్స్కి కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. అయితే కలెక్టర్ గారు నేను అడిగింది ఒకటే, సార్ దీన్ని పై స్థాయి విజిలెన్స్ ఏసీబీ లాంటి పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారానే దీనికి ఒక ఎంక్వైరీ లాంటివి వేయాలి అని చెప్పి నేను ఎంతగానో రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ కూడా చాలా అనుకూలంగా నాకు ఇది చేసి సార్ దీన్ని వెంటనే ఏసీబీ డీజీ గారికి లెటర్ ఫార్వర్డ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీంట్లో ఎలాగైనా కూడా న్యాయం జరగాలి. ఎండ్ ఆఫ్ ద డే నేను కోరుకునేది ఒకటే, ఈ 100 ఉద్యోగాలు ఎవరైతే కారుణ్య నియామకాల కింద ఫేక్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంటనే ఏరి పారి
వెంటనే ఎవరైతే నిరుద్యోగులు నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నా. ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. ప్రభుత్వ అర్హులకి రావాలి, అనర్హులకి రాకూడదు. అర్హులకి రావాలి. అందరూ రాత్రి పగలు కష్టపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే నేను ఈ ప్రయత్నం కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నది కూడా దీనికే. ఎలాగైనా నాకు ఈ పిఠాపురంలో న్యాయం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సార్ ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారు. నిరుద్యోగుల పక్షాన మీరు ఉంటారు. ఒక మహిళ అయిన నేను ఇవాళ రేపు బయట రావడమే కష్టం. అలాంటిది నేను పోరాడుతున్నా. సింగిల్ అమ్మాయిని నేను పోరాటం చేస్తున్నాను. దీంట్లో ఏ ఒక్కటి తప్పున్నా నన్ను మీరు ఎటువంటి శిక్ష వేసినా కూడా నేను సిద్ధంగా ఉన్నా. నన్ను జైలుకి పంపించడానికి కూడా తప్పు నాది ఉందని అంటే జైలు ఎందుకు ఏమిటి అని కూడా నేను అడగను. జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా. దయచేసి న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ సార్. నేను ఎంతో ఆశతో ఒక అమ్మాయిగా ఇక్కడ వచ్చాను. ఒక ఒంటరి అమ్మాయిగా నేను కొన్ని వందల కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చాను సార్. ఇవాళ నాకు మీరు ఎలాగైనా న్యాయం చేస్తారని నేను ఎంతో ఆశిస్తున్నాను సార్. ప్లీజ్ సార్ న్యాయం చేయండి నిరుద్యోగులకి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను సార్. నమస్తే సార్.